రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలో గుంటూరు న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి 4వ అదనపు జిల్లా కోర్టును బదిలీ చేసింది. పవన్ కళ్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని 4వ అదనపు జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వం పైన బురద జల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పవన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తాటికొండ మండలం కంతేర్కు చెందిన వాలంటీర్ బి పవన్ కుమార్తో పాటు కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పవన్ పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై చర్యలు చేపట్టేందుకు గతేడాది జూలై 20న రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైనట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, పవన్ కళ్యాణ్ పై కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతా ఉంది. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే డైరెక్ట్ కోర్టులో కేసు నమోదు చేసింది. కోర్టు దీన్ని ఆధారంగా తీసుకొని కొంతమంది వాలంటీర్ల వాంగ్మూలాన్ని తీసుకొని దీని మీద కేసు నమోదు చేసి పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు. మార్చి 25వ తారీఖు గుంటూరు 4వ అదనపు కోర్టుకు హాజరు కావాలని పవన్ కళ్యాణ్ ను కోర్టు ఆదేశించింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, అదేవిధంగా వాలంటీర్లకు వ్యక్తిగతంగా ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట పాలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ పలుసార్లు ఇలా వాలంటీర్లపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని, అదేవిధంగా తమ క్యారెక్టర్ ఎన్లార్జ్ చేస్తున్నాడని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఈ ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. దీనిపై జన సైనికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కావాలని కక్షపూరితంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ చూసి వారవలేకనే ఇలాంటి కేసులు బనాయిస్తూ కక్ష సాధింపులు ఎదుగుతుంది. ఇలాంటి కేసులకు భయపడేది లేదంటూ వారైతే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే న్యాయస్థానంలోనే మేము తెలుసుకుంటాము, నిర్దోషులు ఎవరైనా తెలుసు, మేము కావాలని వాలంటీర్లను అయితే మేము దూషించలేదు, ప్రభుత్వం వాలంటీర్లను అడ్డం పెట్టుకుని చేస్తున్న పనులను మాత్రమే మేము ఎత్తి చూపామని జన సైనికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సోని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక జన సైనికుల్లో, అదేవిధంగా తెలుగుదేశం వర్గాల్లో ఒక కలకలం అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. సోని, థ్యాంక్ యూ రవిచంద్ర.